ఇప్పటివరకు శ్రీ గర్రెపల్లి మహేశ్వర స్వామి చెప్పినట్టు ఉగాది పండుగ అంటేనే వారు చెప్పినట్టుగా నక్షత్రాల నడక అంటాం మనం. కాలమానంలో సృష్టిని ప్రారంభించిన రోజు ఉగాది పండుగ అని చెప్పి ఇప్పుడే వారు చెప్పడం జరిగింది. అనేక రకాలుగా ఉగాది పండుగ యొక్క పర్వదినాన్ని ఒక గొప్ప పండుగ మనం చెప్తూ వస్తాం. మనం ఏది ఏమైనప్పుడు కూడా ఉగాది పండుగ అంటే హిందువులకు ఒక కొత్త పండుగ, కొత్త సంవత్సరం, ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాముఖ్యత గల పండుగ ఉగాది పండుగ. శిశిర ఋతువులో ఆకులు దాల్చే కాలం అని చెప్పి, వసంత ఋతువు చెట్లు చిగురించే కాలం అని చెప్పి, అసలు ఒక్క మాటలో చెప్పాలంటే శిశిరంలో ఆకులు రాల్చుకొని 3 వారినప్పుడు కూడా తిరిగి పుంజుకొని శక్తివంతమై చిగురించే విధంగా ఆలోచించేటువంటి విధంగా ముందుకు సాగేటువంటి విషయంలో ప్రకృతి అందించినటువంటి సందేశమే ఉగాది పండుగ. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాని నుంచి బయటకు వచ్చి ఒక శక్తివంతంగా తయారై సమాజానికి ఉపయోగపడే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా ఆలోచనతో ముందుకు సాగడమే ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ప్రకృతిని ప్రపంచం గుర్తించినప్పుడే ప్రకృతిని ఆరాధించినటువంటి దేశం భారతదేశం. ప్రకృతి మానవుల మధ్య అవినావ సంబంధంతో అన్ని రూపంలో మనకు అందించినటువంటి గొప్ప సనాతన ధర్మం భారతీయ హిందూ సనాతన ధర్మం. అందుకే ప్రతి దానిలో దైవాన్ని కలిసి కూల్చేసి పూజించే ధర్మమే హిందూ ధర్మం. అది ఇవాళ అనేక విషయాలు చెప్తాను ఉగాది పండుగ. ఇవాళ వేదాలను దొంగిలించినటువంటి సోమకుని వధించినటువంటి విష్ణు భగవానుడు వేదాలనే జ్ఞానంగా మనకు అందించినటువంటి రోజును ఉగాది పండుగ మనం గుర్తిస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంత గొప్ప పండుగను మనం జరుపుకోవడం చాలా సంతోషం. కాబట్టి మనం పచ్చడి గురించి తెలుసు, మనకు అన్ని రకాల రుచులతో మమేకమై మనం దాన్ని సేవిస్తాం, మనం ఆస్వాదిస్తాం. కాబట్టి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా దాన్ని భరించి దాని నుంచి వాస్తవ విషయాన్ని గ్రహించి ముందుకు సాగడమే నిజమైనటువంటి ఒక హిందూ యొక్క ధర్మంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అది అలా దేశంలో కరోనా మహమ్మారి వల్ల కానీ, యుద్ధాల వల్ల కానీ, ఉగ్రవాదం వల్ల కానీ వాళ్ళ ప్రపంచమంతా అనేక ఇబ్బందులు పడ్డ విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్న సందర్భంలో కూడా ఇప్పుడే వరకు మోడీ గారి యొక్క నేతృత్వంలో భారతదేశం ఇంకా శక్తివంతంగా దేశంగా ముందుకు సాగుతుంది. తల్లి భారత మాత విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠింపబడుతుంది వారు చెప్పడం జరిగింది. ఇలా ప్రపంచం అంతా కూడా అదే కోరుకుంటుంది, భారతదేశం ఇంకా శక్తివంతం కావాలి, మోడీ గారికి ఇంకా శక్తిని ప్రసాదించాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రతి వ్యక్తి, ప్రతి భారతీయుడు కూడా మోడీ గారికి అండగా ఉండాలి. వారు చేస్తున్న కష్టంలో, వారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యాలు వారికి అండగా ఉండాలి, వారికి దండగా ఉండాలని చెప్పి మనందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు వారు చెప్పడం జరిగింది. అందరూ కూడా వారికి అండగా ఉండడం వల్లనే వారి ఇంకా ఈ భారతదేశాన్ని ఒక శక్తివంత భారతదేశంగా ఇంకా నిర్మించే స్థాయిలో వారు ముందుకు సాగుతున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలా కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా, ప్రపంచమంతా అతలాకుతం అవుతున్నప్పుడు కూడా ఇవాళ ఈ దేశంలో లాక్డౌన్ విధించి ఆత్మ నిర్భర భారత్ పేరుతో అనేక సంక్షేమ పథకాలు అందించి పేదలను ఆదుకోవడమే కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత ప్రధాని మోడీ గారి ఈ భారతదేశానికి. కాబట్టి ఇంకా శాశ్వత పరిష్కారం ఈ సంవత్సరం కరోనా మహమ్మారి నుంచి శాశ్వత పరిష్కారం దొరకని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ, వాళ్ళ యుద్ధం విషయాలు చూస్తే మనం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా కొన్ని దేశాలు ఉక్రెయిన్ వైపు, కొన్ని దేశాలు రష్యాకు వంత మారుతున్న తరుణంలో కూడా ప్రధాని మోడీ గారి శాంతి సందేశం ఇచ్చిన తరుణంలో దాంట్లో ముఖ్యంగా భారతదేశ ప్రజలను రక్షించి వాళ్ళ దేశానికి సురక్షితంగా తీసుకున్న ఘనత మన ప్రధాని మోడీ గారిని. ఇక్కడ మోడీ గారి అందించినటువంటి ఒక శాంతి మార్గం ద్వారా, శాంతి సందేశం ద్వారా, యుద్ధం ద్వారా సాధించాలనుకున్నటువంటి రష్యా అధ్యక్షుడు కూడా ఇవాళ ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమైన విషయాన్ని ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ గొప్పతనం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శ్రీలంకలో అంతర్యుద్ధం చూస్తున్నాం, మనం ఆకలితో అలమడిస్తున్నారు, తిండి లేకుండా తిప్పలేడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విషయాలు చూసినా ఉగ్రవాదం అనేది, యుద్ధం అనేది ముఖ్యంగా పేద ప్రజలకు నష్టమైన విషయాన్ని దీని ద్వారా గుర్తించాలి. ఉగ్రవాదం ఏ రూపంలో పడుతుంది,
చాలా మంది కుహన శుక్రవాదులు ఉగ్రవాదాన్ని రెండు పార్టీల మధ్య వైరుధ్యంగా, రెండు సిద్ధాంతాల మధ్య వైరుధ్యంగా, లేకపోతే పాలకుల మధ్య, ప్రభుత్వాల మధ్య వైరుధ్యంగా చిత్రీకరించే పరిస్థితులు వాళ్ళ దేశంలో. అందుకే ఉగ్రవాదాన్ని ఒక రూపంలో కాదు, ఉగ్రవాదం ఏ రూపంలో కూడా వాళ్ళ పాత బస్తులో రోహింగ్యాల రూపంలో కూడా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతున్న ఓవైసీ రూపంలో కూడా, ఓవైసీ లాంటి పాటకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంకటేసుకొని తిరిగే పార్టీల రూపంలో కూడా వాళ్ళందరూ దేశద్రోహులుగా చిత్రీకరింపబడుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలను సమాన దృక్పథం చూస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక శక్తివంతమైన తెలంగాణ రాష్ట్రంగా, ప్రజాస్వామ్యయుత తెలంగాణ రాష్ట్రంగా తయారు చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఇవాళ ఇక్కడ పాలకులు ఆర్టీసీ ఛార్జీల పేరుతోని, కరెంటు ఛార్జీల పేరుతోని పెంచి వాళ్ళ పేద ప్రజలు నడ్డి వీస్తున్న తరుణంలో, దానికి అనుగుణంగా పేద ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో అనేక ఇబ్బందులు భరిస్తున్నప్పుడు కూడా, అనేక ఇబ్బందులు భరించడానికి సిద్ధమైనటువంటి కూడా అలా పరిస్థితుల్లో ముందుకు సాగుతున్నప్పుడు ఈ నూతన సంవత్సరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టాలు పడుతున్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి, ఆ భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా మనందరికీ ఉండాలని చెప్పి, ప్రజల కష్టాలు తొలగిపోవాలని చెప్పి, రైతులు గాని, యువత గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని, ఉద్యోగులు గాని, ఉపాధ్యాయులు గాని అన్ని వర్గ ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పి, మాకు ఆ భగవంతుని ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఈరోజు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు మనందరి స్ఫూర్తి పదార్థమైనటువంటి పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలరాం పంత్ హెడ్గేవార్ గారి యొక్క జన్మదిన వారం నిజంగా చాలా సంతోషం. అంత గొప్ప రోజు ఈరోజు ఉగాది రోజు. కాబట్టి ఈ ఉగాది పర్వదినమున అందరూ కూడా స్వార్థాన్ని విడి, కల్మషాన్ని విడి, మానవాళి కోసం ఒక మంచి మనసుతో అందరి క్షేమం కోసం ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అన్ని కష్టాలు దూరిపోయి సుఖ సంతోషాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ఆ భగవంతుడు అమ్మవారు శక్తిని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.